హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం మన కేటీస్ గ్రిల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాం. ఫస్ట్ ఒక కేజీ చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. దీనికి ఫస్ట్ లైట్గా ఆయిల్ యాడ్ చేయండి. తర్వాత సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత పసుపు యాడ్ చేయండి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది చికెన్కి మంచి కలర్ ఇస్తుందండి. చికెన్ని మంచిగా కోటింగ్ చేసుకోండి. మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీకు ముక్క సాఫ్ట్గా అవుతుంది అండ్ మసాలాలన్నీ ముక్కకు మంచిగా పడతాయి. ఇప్పుడు చికెన్ ఫ్రైకి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 2 గ్రీన్ చిల్లీస్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేయండి. వన్స్ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేయండి. ఒక 2 స్పూన్స్. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఒక 2 స్పూన్స్ యాడ్ చేయండి. వన్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయండి జీలకర్ర. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు యాడ్ చేయండి. గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేద్దాం. వన్స్ ఆనియన్ యాడ్ చేశాక లైట్గా సాల్ట్ యాడ్ చేయండి. ఆనియన్స్ త్వరగా ఒకసారి మొత్తం కలుపుకొని ఆనియన్స్ మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోండి. వన్స్ ఆనియన్స్ మగ్గిన తర్వాత మూత తీసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మూత తీసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయండి. వన్స్ చికెన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి చికెన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి చికెన్ని బాగా కలుపుకోండి. చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు చికెన్ని మంచిగా కుక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. వన్స్ చికెన్ కుక్ అయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోండి. చూసారండి, చికెన్ మంచిగా కుక్ అయింది అండ్ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఒక్కసారి ముక్కకి ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చేయండి.
తీపి సరిపోకపోతే కొంచెం సాల్ట్, కారం యాడ్ చేసుకోండి. నేనైతే లైట్గా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అదేంటంటే కారం ఉండదు, బట్ ఫ్లేవరు అండ్ కలర్ ఇస్తుంది చికెన్కి మంచిగా. ఫ్రై కాబట్టి కొంచెం రెడ్ కలర్లో వస్తుంది. సాల్ట్, కారం వేసి ఒకసారి చికెన్ని బాగా కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టకుండా ఫ్రై చేయాలి. ఓపెన్ 2 minutes ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లైట్గా మీట్ మసాలా యాడ్ చేయండి. ఇది మార్కెట్లో దొరికే మీట్ మసాలా అండి, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. లైట్గా మీట్ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోండి. ఇఫ్ మీ దగ్గర మీట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 minutes ఫ్రై చేసి ఆఫ్ చేయండి. ఇదండి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం చికెన్ ఫ్రైని ఇలా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వంట నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా వంట కావాలి అని అనుకుంటే కామెంట్స్లో పెట్టండి. విల్ మేక్ ద డిష్ ఫర్ యూ. థ్యాంక్ యూ.